మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు పచ్చని సంసారాలని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు ప్రారంభంలో ఆనందాన్నిచ్చినా చివరకు అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కట్టుకున్న భార్యలను భర్తలు, భర్తలను భార్యలు చంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేర్చుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తమకు పుట్టిన చిన్నారులను అనాథలుగా మారుస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దవేముల మండలం ఇందూరు గ్రామానికి చెందిన శేఖర్ ట్రాలీ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి పటాన్చెరులో హోటల్ నిర్వహిస్తున్న నవీన్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో శేఖర్ భార్య ప్రమీలతో నవీన్ కు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం తెలిసి శేఖర్ తన భార్యతో గొడవపడ్డాడు. తమ వివాహేతర సంబంధానికి శేఖర్ అడ్డు వస్తున్నాడని, అతన్ని హత్య చేయాలని నవీన్, ప్రమీల ప్రణాళిక వేశారు. ఈ నెల 12న మద్యం తాగుదామని శేఖర్ ని పిలిచిన నవీన్ రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ నెల 14న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితులు నవీన్, ప్రమీల హత్యకు ప్రమేయం ఉన్న నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నేరస్తుడు బైండ్ల నవీన్ అని చెప్పి అక్కడే ఒక చిన్న హోటల్ నడుపుతా ఉంటాడు. అతనికి డిసీజ్డ్ కి ఫ్రెండ్షిప్ ఉండి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క వైఫ్ తో కూడా ఇతనికి సాంగత్యం ఏర్పడటం జరిగింది. ఈ డిసీజ్డ్ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అవ్వటం, డిసీజ్డ్ కి అక్యూజ్డ్ మీద అనుమానం రావటం, ఆ అనుమానంతో భార్యను తరచుగా కొట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఆ అమ్మాయి ఈ అక్యూజ్డ్ చెప్పుకుంటుండేది, నా భర్త నన్ను తాగొచ్చి రోజు కొడుతున్నాడు అని చెప్పి. ఆమె మీద ప్రేమతో ప్లస్ వీడిని ఏదైనా సరే చంపేస్తేనే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నేరస్తుడు ఒక బౌల్డర్ తీసుకుని అతని తల మీద కొట్టి చంపేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా మదిరలో ప్రియుడే మహిళను అతి దారుణంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని మేడూరు గ్రామానికి చెందిన కల్పన మదిరలోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసేది. ప్రతిరోజు మేడూరు నుంచి మదిరకు విధులకు వెళ్లేది. ఈ నెల 15న ఇంటి నుంచి వెళ్లిన కల్పన తిరిగి రాలేదు. కృష్ణాపురం శివారులో కల్పన మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు యార్లగడ్డ చెన్నారావును అరెస్ట్ చేశారు. మృతురాలు కల్పన, చెన్నారావు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో వివాహేతర సంబంధంపై తన భార్యకు చెబుతానని కల్పన బెదిరించడం వల్లే చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మృతురాలకి తర్వాత నిందితుడికి కూడా సన్నిహిత సంబంధాలు, వ్యక్తిగతమైన సంబంధాలు ఉండడం జరిగింది. మృతురాలు కూడా వివాహిత, నిందితుడు కూడా వివాహితుడు. వాళ్ళ మధ్యనున్న సంబంధ బాంధవ్యాల క్రమం లోపల వాళ్ళ మధ్యన విభేదాలు తలెత్తి ఆ రోజు కూడా వాళ్ళ మధ్యన ఘర్షణ చెలరేగి, ఆ ఘర్షణ లోపల భాగంగా ఆ అమ్మాయిని తన చున్నితోని గొంతు స్ట్రాంగులేషన్ చేసి గట్టిగా ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా తెలిసింది. వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమో ఆ 2 ఘటనలతో మరోసారి నిరూపితమైంది.